హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షేర్. ముంబై ఇండియన్స్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. మ్యాచ్ వేదిక వచ్చేసి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో ఈవినింగ్ 7 o'clock కి రెడీగా ఉండండి. ఇలాంటి స్ట్రాంగ్ టీమ్ ని పంజాబ్ బ్రేక్ అయ్యగలిగితే ఎలిమినేటర్ లో ముంబైని డిస్క్వాలిఫై చేసి ఇంటికి పంచగలుగుతారా ఇవాళ నైట్ తెలిసిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ గురించి. ముంబై 6th టైటిల్ కోసం ముందుకెళ్తుంది. పంజాబ్ కింగ్స్ దే ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ది ఫస్ట్ ట్రోఫీ. అఫ్ కోర్స్ టీమ్ మొత్తం రీబిల్డ్ చేశారని చెప్పొచ్చు. కొత్త టీమ్ ని రికీ పాయింటింగ్, శ్రేయస్ అయ్యర్ కలిసి బిల్డ్ చేశారు. తెలిసిందే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ 60 కొట్టాడు, మంచి రిథమ్ లో ఉన్నాడు. అలాంటి రోహిత్ శర్మకి బ్రేక్ వేయడానికి ఫస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ దిగుతాడు వాళ్ళ వైపు నుంచి, పంజాబ్ తరపు నుంచి. హర్షదీప్ సింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఇన్ పంజాబ్ లైనప్. రోహిత్ శర్మని ఎలా అవుట్ చేస్తాడు అనేది చూడాలి సాయంత్రం. మార్కెస్ స్టాయినస్ వర్సెస్ మిచెల్ శాంట్నర్. శాంట్నర్ ఒక మంచి తెలివైన స్పిన్నర్ వర్సెస్ మార్కెస్ స్టాయినస్. కొంచెం లిటిల్ బిట్ ఫేవర్ మార్కెస్ స్టాయినస్. సో హిట్టింగ్ చేసే ప్రక్రియలో క్యాచ్ ఏమన్నా ఇచ్చి అవుట్ అవుతాడా అనేది చూడాలి. వీళ్ళిద్దరు బ్యాటిల్స్ చాలా బాగుంటాయి. జస్వీర్ బుమ్రా వర్సెస్ శ్రేయస్ అయ్యర్ అని కూడా చెప్పొచ్చు. నా దృష్టిలో జస్వీర్ బుమ్రా వర్సెస్ శ్రేయస్ అయ్యర్ కాకుండా సూర్యని ఆపాలి. సూర్య గనక మంచి ఫామ్ లో క్లిక్ అందుకున్నాడంటే ఈజీగా ఒక 40-50 కొట్టేస్తాడు. సో సూర్యకుమార్ యాదవ్ ని ఆపటానికి యూసీ చాహల్ ని తీసుకొస్తే బెటర్ అని నా ఒపీనియన్. యూసీ చాహల్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. ఈ 4 బ్యాటిల్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఈ మ్యాచ్ చూడటానికి. ఇఫ్ ముంబై బ్యాటెడ్ సెకండ్, టార్గెట్ ఎంతైనా కానివ్వండి, వాళ్ళ ప్లేయర్స్ కనుక క్లిక్ అయ్యారంటే దే కెన్ చేజ్ ఈజీలీ. వాళ్ళకి అంత పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ ఉంది. ఎలా చూసుకున్నా ముంబై ఇండియన్సే నాకు ఇవాళ ఎందుకో గెలుస్తారనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఎందుకు భయ్యా ముంబై గెలిచిద్ది అంటున్నావు, నీకేమన్నా ముంబై ఫేవరెట్ టీమ్ అంటే కాదు బ్రో. ఆన్ పేపర్ గానీ ఆన్ ఫీల్డ్ గానీ నాకు ముంబై టీమ్ స్ట్రాంగ్ అనిపించింది. కంపేర్ టు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్, ముంబై బ్యాటింగ్ లో మచ్ మోర్ డెప్త్ ఉంది. సో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జానీ బెయిర్స్టో, రోహిత్ శర్మ, వీళ్ళు ఎవరు ఒకళ్ళు క్లిక్ అయినా సరే 60-70 కొట్టేస్తారు ఈజీగా. సో అలాంటిది మంచి ఊపులో ఉన్న బ్యాటింగ్ ని ఆపాలంటే చూడాలి పంజాబ్ మరి ఎలాంటి ప్లాన్స్ తో వస్తుందో. మీరేమనుకుంటున్నారు? ఎవరు ఆర్సీబీతో ఫైనల్స్ ఆడిద్ది అనుకుంటున్నారు? డెఫినెట్లీ కామెంట్ చేయండి. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్.